గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం గ్రామంలో జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. విద్య వల్లే పేదల జీవితాల్లో వెలుగు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా నగదు పొందిన విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఒకే కుటుంబంలో 3 పైగా లబ్ధిదారులుగా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు సిరుగుప్ప చెక్పోస్ట్ సమీపంలో ఓ గోదాంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన ఘటన వెలుగు చూసింది. రెవెన్యూ అధికారులు రాత్రి సమయంలో తనిఖీ చేయగా భారీగా బియ్యం సంచులు ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఉదయానికి గోదాంలో కేవలం 109 సంచులే మిగిలి ఉండటంతో మిగతా బియ్యం రాత్రికి రాత్రి మాయమైంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ తహసీల్దార్ బాబు ఆధ్వర్యంలో అధికారులు ఈ 109 సంచుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సెక్షన్ 6A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని అమగొండపాలెం, కర్ణాటక నాగేపల్లి, కోట్లపల్లి, హైపల్లి, నిడిమామిడి వంటి శివారు గ్రామాలు నిర్మానుష్య ప్రాంతాలలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ వి రత్న ఆదేశాలతో డీఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ లింగన్న తన సిబ్బందితో కలిసి డ్రోన్లు ఎగురవేశారు. ఓపెన్ డ్రింకింగ్, పేకాట, గంజాయి వినియోగం, ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలను జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి నిఘా కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పటిక గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా వైపు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని అనంతరం శివారులో ఎక్సైజ్ అధికారులు ఆపి తనిఖీ చేశారు. వాహనంలో 90 క్వింటాల నల్లబెల్లం, 10 క్వింటాల పటిక, 60 లీటర్ల గుడుంబా ఉండగా వాహనంతో సహా మొత్తం 20 లక్షలు విలువైన సరుకుని అధికారులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లాలో చైన్ స్నాచింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమీర్ బేగ్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరాల ప్రకారం ఓల్డ్ గుంటూరు కాలనీలో నివసించే అమీర్ ద్విచక్ర వాహనంపై మాస్క్ ధరించి వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నాడు. అమీర్ బేగ్ 2006 నుండి దొంగతనాలకు అలవాటు పడి ఇప్పటి వరకు 22 చైన్ స్నాచింగ్ కేసులు చేశాడు. ఒక హత్య కేసులోనూ ముద్దాయిగా జైలుకు వెళ్లిన అనుభవం ఉంది. 2016లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా తెరవబడింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం పట్ల ప్రజల్లో ఎంతో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది. పట్టణంలోని ఎన్టీఆర్ 4 సింహాల కూడలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొని చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణల కటౌట్లకు పాలాభిషేకం చేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందుతుండటం పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించిందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద నినాదాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. వేసవి సెలవులు మరియు శనివారం కావటంతో 15 నుంచి 20 వేల మంది వరకు భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. చిత్తూరు జిల్లా తీర్థం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బైక్ను ఢీకొనటంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. మృతులను తీర్థం గ్రామానికి చెందిన మహ్మద్, బాబుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం గ్రామ సచివాలయం మలుపు వద్ద జరిగింది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అమరావతిలో పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొననున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యను, దిగుబడి ధరలు, మార్కెట్ పరిస్థితులు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్లో సంభవించిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడుకు ఏవియేషన్పై ఎలాంటి అనుభవం లేదని మండిపడ్డారు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్ అన్నారు. దేశవ్యాప్తంగా టాప్ 10 ర్యాంకుల్లో నారాయణ విద్యా సంస్థల నుండి 7 విద్యార్థులు నిలవటం గర్వకారణమని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూరా నారాయణ, సరణి నారాయణ, సుజాత నారాయణలు తెలిపారు. హైదరాబాద్ మాధాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణ విద్యార్థులు నీట్లో సాధించిన అద్భుత విజయాలను వెల్లడించారు. టాప్ 200 ర్యాంకుల్లో 20 మంది విద్యార్థులు ఉండగా 1000 మందికి పైగా విద్యార్థులు 600కి పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 45 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో 100% మార్కులు సాధించారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో ఓ చిరుతపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చిరుతపులి అకస్మాత్తుగా గ్రామంలోకి ప్రవేశించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో చిరుత సంచరించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి యజమాని బయటకు వెళ్లిన 5 నిమిషాల్లో చిరుత ఆవరణలోకి ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు ప్రాణభయంతో తలుపులు వేసుకుని ఇంట్లోకి చేరుకున్నారు. చిరుత ఎటు వెళ్లిందన్న స్పష్టత లేకపోవడంతో గ్రామమంతా హై అలర్ట్లోకి లోనైంది. అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలంలోని తెన్నెలపూడి గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభంపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ప్రాథమికంగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించేందుకు వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందిన అవకాశం ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల కోట మండలంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన మరింత అనుమానాస్పదంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. రైతుల తరహాలో పంచకట్టు కట్టుకొని తలపాగా ధరించి ఎద్దుల బండి తోలుతూ ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్సిడీపై 100 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించారు. అనంతరం కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం, రైతులు పండించిన ధాన్యానికి 48 గంటల్లో ధనంతో చెల్లింపులు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గుహ్యాపాల్యం రైల్వే స్టేషన్ వద్ద కదిరి దేవరపల్లి నుండి తిరుపతి వెళ్తున్న ప్యాసింజర్ రైల్ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ లోపం కారణంగా రైల్ స్టేషన్లోనే నిలిచిపోగా అదే ట్రాక్పై వచ్చే బెంగళూరు నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ఆపివేయాల్సి వచ్చింది. సుమారు 2 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఇంజిన్కు మరమ్మతులు చేపట్టారు. అనంతరం రైలు 2 గంటల ఆలస్యంతో తిరిగి బయలుదేరింది.